హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము బియ్యం పిండితో అట్లు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది పొడి బియ్యం పిండి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే కారం కూడా నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసాను. ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి. దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసి అది కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది కూడా 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నామండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలండి. ఇంకా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. పొడవుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనం అట్టు వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి, టేస్ట్ చూసుకొని ఇంకా ఉప్పు పడితే వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, మన పిండి ఇలా ఉండాలండి. ఇలా ఈ బ్యాటర్ ఈ విధంగా ఉంటే మనకు కరెక్ట్గా అట్లా వచ్చేస్తే ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఉల్లిపాయ తీసుకొని ఇలా దానికి స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి ఆయిల్తో. ఇప్పుడు మనం అట్టు వేసుకుందాము. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోనండి. దీని చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఉడికింది. స్పూన్తో మెల్లగా తీసుకుంటూ రివర్స్ చేయాలి. వచ్చేసి మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని
మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేయించుకోవచ్చు, అలాగే కొంచెం మెత్తగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఎలాగైనా. ఇది ఇంకొక నిమిషం పాటు అయితే మనకు క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు అయిపోయిందండి, ఇది మనం తీసేసుకుందాము. చూడండి 2 సైడ్లు వేగింది కదా, ఇలా ప్లేట్లో వేసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇంకోటి వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసి ఇలా కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర ఇలా వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. మనం తినేటప్పుడు జీలకర్ర మన పంటికి తగులుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేసేటప్పుడు పిండి మనం కలుపుతూ వేసుకోవాలి, మిది తీయకుండా. కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అట్టు వేయించుకోవాలి. ఇది కూడా చూద్దాము. ఇది కూడా అయింది, మనం దీన్ని కూడా రివర్స్ చేద్దాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది మనకు రెడీ అయిపోయిందండి. ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత మంచిగా వేగాయో. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. మన బియ్యపిండి అట్టు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీ ఉన్నాయో. చూడండి క్రిస్పీగా తీసుకోవాలంటే క్రిస్పీగా తీసుకోవచ్చు, సాఫ్ట్గా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ ఎప్పుడైనా తినొచ్చండి. అట్లు ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా తినొచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.